మన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక యజ్ఞంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజ్ఞవల్క్య రాజాశ్రమం వారికి, పీఠాధిపతులకు మన ధర్మం నిలబడాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మ ప్రచారం జరగాలి అని నిరంతరం శ్రమిస్తున్న సాధు సంతులందరికీ మరొకసారి నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్యంగా అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చూసాం. బాలరాముని ప్రతిష్ట చూడగలిగాం. మీతో ఈ మాట చెప్తున్నా నాకు రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి. ఇక్కడ ఇంకా మనం ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూస్తూ మనందరం అలానే ఉండిపోయాం. మనము మాత్రమే కాదు, యావత్ ప్రపంచము కూడా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాన్ని చూడడానికి పరితపించారు. అందరికీ అదృష్టం కలిగింది. 500 సంవత్సరాల పోరాటం, 100 సంవత్సరాలకు పైగా న్యాయ పోరాటం, లక్షల మంది ప్రాణత్యాగం అని మనకు కలిగింది అదృష్టం. ఆయన ప్రతిష్టని చూడగలిగాం. సాధు సంతులు చేసిన తపస్సు వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పడానికి ఏమాత్రం నేను సందేహించడం లేదు. కారణ జన్ముడైనటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన రామ మందిర నిర్మాణం కళ్ళ ముందు ఇంకా కనిపిస్తా ఉంటుంది మనకి. మనం చూసిన ఆ ప్రతిష్టా కార్యక్రమం మన దేశంలో రామరాజ్య స్థాపితం గ్యారంటీ, విశ్వగురు స్థానానికి మనం వెళ్ళడం కూడా గ్యారంటీ. అదే మోదీ గ్యారంటీ. మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.